హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవ్ ఎక్స్పర్ట్స్ హబ్. ఈరోజు ఈ వీడియోలో మనం జావా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకసారి జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం పాత్ ఎలా సెట్ చేయాలి, పాత్ సెట్ చేసిన తర్వాత దాన్ని ఎలా వెరిఫై చేయాలో అంతా ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. జావా ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఇంటెల్-జే ఐడియా ఆ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా జావా ఇన్స్టాల్ చేయాలంటే మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళి జేడీకే డౌన్లోడ్ అని కొట్టండి. జేడీకే అని డౌన్లోడ్ కొడితే ఫస్ట్ వెబ్సైటే ఒరాకిల్ వెబ్సైట్ ఉంటుంది. మీరు ఆ ఒరాకిల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చాలా వర్షన్స్ ఉన్నాయి. జేడీకే 17, జేడీకే 21, జేడీకే 22. నేనేం చెప్తానంటే మిమ్మల్ని మినిమం జేడీకే 17 డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకని జేడీకే 17 డౌన్లోడ్ చేసుకోమంటున్నానంటే ఫ్యూచర్లో మీరు స్ప్రింగ్ బూట్ వాడదాం అనుకుంటే అది జేడీకే 17 సపోర్ట్ చేసిద్ది. అందుకే మీరు జేడీకే 17 డౌన్లోడ్ చేసుకోండి. నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్ పెట్టుకుంటున్నా. మీది కనుక మ్యాక్ ఓఎస్ అయితే, లైనెక్స్ అయితే మీరు అది పెట్టుకోండి. నెక్స్ట్ 64 ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. మీకు కనుక ఒరాకిల్ అకౌంట్ అడిగితే మీరు ఒరాకిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని లాగిన్ అయితే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి సెటప్ స్టార్ట్ చేశాక మీకు ఇలాంటి విండో ఒకటి వచ్చింది. మీరు జస్ట్ నెక్స్ట్ నొక్కండి. దాని తర్వాత మీరు జావా ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాత్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నేను సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా అనే ఫోల్డర్ లోపల జేడీకే 17 ఇన్స్టాల్ చేస్తున్నా. మీరు గనక దీన్ని మారుద్దాం అనుకుంటే ఇక్కడ చేంజ్ నొక్కి ఇక్కడ మార్చుకోండి. నేను మాత్రం సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా ఫోల్డర్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఇక్కడ చూస్తే జావా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది నా సిస్టంలో. క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత పాత్ ఎలా పెట్టాలో చూద్దాం. పాత్ ఎలా పెట్టాలంటే ముందు మీరు మీ ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేయండి. ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత మీ లోకల్ డిస్క్ సికి వెళ్ళండి. దానిలో ప్రోగ్రామ్ ఫైల్స్ ఫోల్డర్ లోపల జావా అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ జావా ఫోల్డర్ లోపల నా జేడీకే 17 ఇన్స్టాల్ చేశా. మీరు కనుక పాత్ వేరేది పెట్టుంటే మీరు ఆ పాత్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు జేడీకే 17 ఓపెన్ చేసి బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ బిన్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళండి. ఇప్పుడు మీరు పైన ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పాత్ వచ్చింది. ఈ పాత్ని మీరు జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ బటన్లో కింద ఎడిట్ సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇది ఇలా పాపప్ ఒకటి వచ్చింది. మీరు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అనే బటన్ ఇక్కడ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, దీనిలో మీరు న్యూ సెలెక్ట్ చేయండి. న్యూ సెలెక్ట్ చేశాక మనం వేరియబుల్ నేమ్ అండ్ వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి. వేరియబుల్ నేమ్ వచ్చేసి జావా _home అన్ని క్యాపిటల్ లెటర్సే ఇవ్వండి. వేరియబుల్ వాల్యూ వచ్చేసి మనం కాపీ చేసుకున్న పాత్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఒక్కసారి పాత్ కాపీ చేసిన తర్వాత ఓకే కొట్టండి. మళ్ళీ ఓకే కొట్టండి. మళ్ళీ ఓకే కొట్టండి. ఇప్పుడు మనం పాత్ కూడా సెట్ చేసేసాం. పాత్ కూడా సెట్ చేసిన తర్వాత మనం జావా మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యిందో లేదో ఎలా చెక్ చేయాలంటే మీరు సెర్చ్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక కమాండ్ కొట్టాల్సి వచ్చింది. అది జావా వర్షన్ అని. నేను ఇప్పుడు జావా వర్షన్ అనే కమాండ్ కొడితే నా సిస్టంలో జేడీకే 17 ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. మీకు కనుక ఇలా రాలేదు, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు జావా ఇన్స్టాలేషన్ నా సిస్టంలో అయిపోయింది.
నెక్స్ట్ మనం ఇంటెల్జే ఐడియా అనే సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఇంటెల్జే ఐడియా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మళ్ళీ మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ బ్రౌజర్లో ఇంటెల్జే ఐడియా అని టైప్ చేయండి. ఇంటెల్జే డౌన్లోడ్ అని కొడితే మీకు ఫస్ట్ వెబ్సైటే జెట్ బ్రెయిన్స్ నుండి ఉంటుంది. ఆ జెట్ బ్రెయిన్స్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీరు ఇంటెల్జే ఐడియా అల్టిమేట్ ఎడిషన్ ఉంది. ఈ అల్టిమేట్ ఎడిషన్ పెయిడ్ వర్షన్, కానీ మన కోర్స్కి ఫ్రీ వర్షన్ చాలు. సో ఇంటెల్జే ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో మీరు కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి. నేను కూడా కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ కొట్టండి. సో నా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తా నేను. మీరు చూస్తే ఇప్పుడు నా డౌన్లోడ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తాను. ఇన్స్టాలేషన్ స్టార్టింగ్ ఇలా ఉండిద్ది. మీరు నెక్స్ట్ కొట్టండి. మళ్ళీ మీకు ఇక్కడ ఒక పాత్ చూపిస్తుంది. నేను సి ప్రోగ్రామ్ ఫైల్స్ జెట్ బ్రెయిన్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నా. మీరు కనుక పాత్ మారిస్తే మీరు ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీరు మార్చుకోండి. నేను సి ప్రోగ్రామ్ ఫైల్స్ జెట్ బ్రెయిన్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకుంటా. దీని తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్లో మీరు ఈ సాఫ్ట్వేర్ని వాడదాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జావా, గ్రూవీ, కాట్లిన్ ఈ లాంగ్వేజెస్ మీరు వాడదాం అనుకుంటే ఈ లాంగ్వేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మన కోర్స్లో మనం జావా వాడతాం కాబట్టి నేను జావా సెలెక్ట్ చేశాను. మీరు ఇంకా ఇవన్నీ వాడదాం అనుకుంటే ఇవి కూడా సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత యాడ్ బిన్ ఫోల్డర్ టు పాత్ అని ఉంది. సో ఇది కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పాత్ అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ కంటెక్స్ట్ మెన్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. యాడ్ ఓపెన్ ఫోల్డర్ యాజ్ ప్రాజెక్ట్. దీన్ని సెలెక్ట్ చేయడం మూలంగా ఏదైనా ఫోల్డర్ మీద మనం రైట్ క్లిక్ చేస్తే ఓపెన్ యాజ్ ఇంటెల్జే ఐడియా అని వచ్చింది. సో నాకు అలా కావాలి కాబట్టి నేను అది టిక్ చేసుకున్నా. లాస్ట్లీ ఇంటెల్జే ఐడియా డెస్క్టాప్ మీద మీకు కావాలి అనుకుంటే ఇది కూడా టిక్ చేసుకోండి. దీని తర్వాత ఇన్స్టాల్ చేయండి. ఇది కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. రీస్టార్ట్ యువర్ సిస్టమ్ ఆర్ లేటర్. నేనేం చెప్తానంటే ఇప్పుడే మీరు రీస్టార్ట్ చేసి రండి మీ సిస్టమ్ని. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో రీబూట్ నౌ సెలెక్ట్ చేసి ఫినిష్ కొట్టండి. ఒక్కసారి రీస్టార్ట్ చేసి వచ్చాక మీరు ఇప్పుడు ఇంటెల్జే ఐడియా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేయాలంటే సెర్చ్లో ఇంటెల్జే ఐడియా అని కొట్టండి. ఓపెన్ చేస్తే మీకు కూడా ఇలాగే ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఏ ప్రాజెక్ట్ లేదు కాబట్టి మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే మీరు ఓపెన్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ని. సో మన దగ్గర ఏ ప్రాజెక్ట్ లేదు కాబట్టి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ముందుగా మనం ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డెమో అని ఇస్తున్నా. సో మనం ప్రాజెక్ట్ టైప్ వచ్చేసి జావా పెట్టాలి. నెక్స్ట్ మనం జేడీకే నాది 17 ఆల్రెడీ చూపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే నేను జేడీకే 17 డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నా సిస్టంలో జేడీకే 17 ఉంది కాబట్టి ఇక్కడ జేడీకే 17 చూపిస్తుంది. మీరు కనుక వేరే వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వేరే వర్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొట్టిన వెంటనే మనకి ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ప్రాజెక్ట్తో పాటు main.java అనే ఒక క్లాస్ కూడా క్రియేట్ అయింది. మనకి దానిలో ఒక బాయిలర్ ప్లేట్ ఆఫ్ కోడ్ కూడా ఇచ్చారు. సో మనం ముందుగా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం.
మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి డెమో లోపల మనకి సోర్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ సోర్స్ అనే ఫోల్డర్ లోపల మనకి మన మెయిన్ క్లాస్ ఉంది. ఈ మెయిన్ క్లాస్లో మనకి కొంచెం కోడ్ రాసి ఇచ్చారు వాళ్ళు. నేను ఈ కోడ్ని ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. మీరు ఇంటెల్జే ఐడియాలో ప్రోగ్రామ్స్ రన్ చేయాలంటే మీరు ఈ స్క్రీన్ మీద ఎక్కడైనా రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొడితే మీకు రన్ అనే ఆప్షన్ చూపించిద్ది. లేదా మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ దగ్గర ఒక రన్ బటన్ ఉంది, ఇదైనా కొట్టచ్చు. లేదంటే పైన కార్నర్లో ఇక్కడ ఒక రన్ బటన్ ఉంది, ఇదైనా కొట్టచ్చు. సో మనం ఎలా అయినా రన్ చేయొచ్చు. నేను రైట్ క్లిక్ చేసి రన్ చేస్తున్నా. సో కింద నాకు కన్సోల్లో అవుట్పుట్ అనేది వచ్చింది. హలో వరల్డ్ అండ్ i ఈక్వల్ టు 1 2 3 4 5 అని ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మనకి జావా అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయింది. ఇంటెల్జే ఐడియా సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఒక శాంపుల్ కోడ్ రన్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.